ప్రియులారా, ఈ పూట మరి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానిద్దాం. మరి ఈ లాక్డౌన్ సమయంలో మనం ఎక్కువగా దేవుని వాక్యాన్ని చదువుకొని ఎక్కువగా దేవుని సన్నిధిలో కూర్చొని ఆయనను స్తుతించి ఆరాధించే ఈ గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. దానికి ఎంతైనా మనం కృతజ్ఞులం. సమయాన్ని వ్యర్థంగా పోనివ్వకుండా పరిశుద్ధ గ్రంథం చదవండి, అలాగే ఆ వాక్యాలని ధ్యానించండి. ఏదో నామకావస్థిగా చదువుతున్నాను అని కాకుండా ధ్యానించండి. ఆ వాక్యం ఎందుకు రాశారు, ఏంటి, ఆ పై వాక్యాలు క్రింద వాక్యాలు ఏమని చెప్తున్నాయి, ఇలాగని కొంత సమయాన్ని కేటాయించుకొని వాక్యాన్ని ధ్యానించుకోండి. వాక్యాన్ని మరి తలపోయండి. అలాగే మరి పరిశుద్ధులు కొందరు భక్తులు రాసిన పుస్తకాలు ఉంటాయి, వాటిని చదవండి. సమయాన్ని వ్యర్థంగా పోనివ్వకుండా అలా దేవుని సన్నిధిలో బలాన్ని పొందుకునేటట్లు, దేవుని ప్రత్యక్షతను కలిగి ఉండేటట్లుగా సమయాన్ని ఆధ్యాత్మికంగా మీరు వాడుకోవాలని. ఎందుకంటే ఈ సమయంలో మనం చేయగలిగింది ఏమీ కూడా లేదు. ఏదైనా చేస్తే సర్వశక్తి కలిగిన దేవుడే మన ఎడల ఒక అద్భుతం చేయాలి, ఆయనే కృప చూపించాలి. గనుక సహాయం చేయగలిగిన ఆయన సన్నిధిలో మనం నిలిచి ఆయనను వేడుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకొని మనము మరి శక్తిని, ధైర్యాన్ని, బలమును, ఆధ్యాత్మికమైనటువంటి మరి అభివృద్ధిని పొందుకోనవలెను. గనుక మరి ఆ సమయాన్ని జాగ్రత్తగా మనం వాడుకోవలసిన అవసరం మన మీద ఎంతైనా కూడా ఉంది. మంచిదండి. ఈ పూట కొద్ది నిమిషాలు నేను దేవుని మాటలు చెప్తాను, అవి జాగ్రత్తగా మీరు ఆలకించాలని ఆశిస్తున్నాను. 87వ కీర్తనల్లో ఓ చక్కటి మాట చాలాసార్లు మనం చదువుతుంటాము. ఆ మాటలు కూడా మీరు చూడండి. 87వ కీర్తన 3వ చరణం అండి. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. చూడండి, వాక్యంలో నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. దేవుని పట్టణం అంటే ఏంటి? ఏదో కొట్లు లేకపోతే భవంతులు, రోడ్లు ఇవా కాదు కదా. దేవుని పట్టణము అనంటే ఆ పట్టణము మనుషులు. అయితే ఇక్కడ ఆ దేవుని పట్టణంలో నివసించుచున్న దేవుని ప్రజలను గూర్చి ఈ మాట వ్రాస్తున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అయితే ఇక్కడ మనం ధ్యానించాల్సిన అనుభవం ఏంటంటే, నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు అంటున్నాడండి. ఏమండి, ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మిక్కిలి గొప్ప సంగతులు ఏముంటాయి మనలో? మనల్ని గురించి వాళ్ళు చెప్పుకునే మిక్కిలి గొప్ప సంగతులు అంట. ఎదుగో ఆయన ఎంటెక్ చదివాడు, ఈయన బీటెక్ చదివాడు, లేకపోతే ఈయన కలెక్టర్ అయ్యాడు, ఆయన డాక్టర్ అయ్యాడు, ఈయన యాక్టర్ అయ్యాడు. ఇవి వాళ్ళు చెప్పుకోవాల్సినవి. సరే, మరి లోకస్తులు కొన్నిటి మీద ఆసక్తి చూపిస్తారు, నేను కాదనట్లేదు. అయితే దేవుని ప్రజలమైన మనలో గొప్ప సంగతులు ఏముంటాయి? అందచందాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, టక్కు, టయ్యి, షూటు, బూటు, హ్యాటు, లేకపోతే రంగు, ఛాయ, కులగోత్రాలు, ఇదిగో ఈయన ఆ కులము, ఈయనది ఈ కులము, ఇలాంటివా? ఇవి గొప్ప సంగతులేమి కాదు కదా. అయితే మనల్ని గురించి జనములు అంటే ప్రజలు చెప్పుకోవలసిన గొప్ప సంగతులు ఏమై ఉంటాయి అనంటే, ఈ లోక సంబంధమైన ఇప్పుడు నేను చెప్పిన విషయాలు కాదు, కానీ పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు కొందరిని గూర్చి చెప్పుకున్నారట. అవి ఏంటి? ఆ గొప్ప సంగతులు ఏంటి? ఈ రోజున మనల్ని చూచి, మనలను బట్టి ప్రజలు ఎలాంటి గొప్ప సంగతులు చెప్పుకోవాలి? మెట్టుకు దేవుని వాగ్దానం ఇది, దేవుని మాటలు ఇవి. నిన్ను గూర్చి జనములు మిక్కలి గొప్ప సంగతులు తెలుసుకుంటారు అట్లా అని చెప్పి. మరి మనలో గొప్ప సంగతులు ఏమై ఉంటాయి అనంటే, నేను ఒక 2-3 విషయాలు నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా వినాలి. మొదటిది దైవిక కాపుదల, డివైన్ ప్రొటెక్షన్. దేవుని యొక్క కాపుదల మిక్కిలి గొప్పదండి మనలో. ఎందుకంటే మనకు ఎంత చదువులున్నా, ఎంత ఆధిక్యతలు, ఆధిపత్యాలున్నా, ఎంత ఘనత వహించిన వారమైనా దేవుని కాపుదల లేకపోతే అది వ్యర్థమైపోతుందండి. ఇప్పుడు నేను
అమెరికా నుంచి ఒక మంచి మొక్క తీసుకొని వచ్చాను అనుకోండి. తీసుకొని వచ్చిన ఆ మొక్కని ఆ రోడ్డు మార్జిన్లో నాటితే అది బ్రతుకుతుందండి? అది అమెరికా నుంచి తీసుకొని వచ్చిన మొక్కే కావచ్చు, లేకపోతే లండన్ నుంచి తీసుకొని వచ్చిన మొక్కే కావచ్చు. కాదు బాబు, ఇంకా దూరదేశం నుంచే తీసుకొని వచ్చిన మొక్క అయి ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ దానిని కాపాడుకోలేకపోతే దానికి విలువే లేదు కదా. అది కాపాడబడకపోతే అది వ్యర్థమైపోతుంది కదా. అలాగే నా ప్రియ సహోదరులారా, మనలో ఏంటి గొప్పతనము, మనలో ఏంటి ఆ గొప్ప సంగతి అనంటే, ఇదిగో అనుక్షణం ప్రభు మనల్ని కాపాడుతూ, అనుక్షణం మనల్ని భద్రపరుస్తూ, ఆయన రెక్కల నీడలో మనల్ని దాచి కాచి, ఆయన అరచేతిలో మనల్ని చెక్కుకొని ఉన్నాడే. ఇది మనుషులు మనల్ని గురించి చెప్పుకొనవలసిన గొప్ప సంగతులు. చూడండి, మీరు పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం మొదటి వాక్యం దగ్గర నుంచి కొన్ని విషయాలు మనం చదువుతుంటామండి. చూడండి, ఆ మాటలు చదువుదాము. వారు దాటుచుండగా ఇశ్రాయేలుల ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండచేసిన సంగతి యెహోవా యోర్దాను నీళ్లను ఎండచేసిన సంగతి నీళ్లను ఎండచేసిన సంగతి యోర్దానుకు పడమటి దిక్కుననున్న అమోరీయుల రాజులందరూ సముద్రము నొద్దనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయాను. ఆ మాట వినండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడుకుంటూ తీసుకుని వస్తున్నాడండి. ఎలా కాపాడుకుంటూ తీసుకుని వస్తున్నాడు? ఆయన సముద్రాలని ఎండగట్టాడు, సముద్రాలని ఆరిపోజేశాడు. ఇది అసంభవమైన కార్యాలండి. ఆ రోజుల్లో షిప్పులు లేవు, పోనీ ఫ్లైట్లు లేవు, పోనీ సముద్ర జలాలలో అగాధంలో నుంచి మరి రహస్యమైన మార్గాలేమీ కూడా లేవు. దేవుడు తన ప్రజల్ని ఎలా తీసుకుని వచ్చాడు అని అంటే, ఇక అయిపోయింది రా వీళ్ళ సంగతి, దొరికిపోయారు మన చేతికి, ఇంకా ఒక్కొక్కడిని సచ్చిన శవాల్లాగా పడుకోబెట్టడమే అనుకుని ఐగుప్తీయులు ఉల్లసించిన రోజులవి. వాళ్ళు సంతోషించి సంబరాలు చేసుకునే రోజులవి. అలాంటి రోజుల్లో నా ప్రియమైన సహోదరులారా, ఆశ్చర్యకరమైన కార్యములను, అద్భుతములను ఆయన వారి పట్ల చేసి, ఏ ప్రజలైతే కంకణం కట్టి కఠినాత్ములై కసాయి వారై ఇశ్రాయేలీయులు వెంబడించుకుంటూ వచ్చారో, తరుముతూ వచ్చారో, క్షణాలలో వాళ్ళని జలసమాధి చేశాడు. వాళ్ళని ఈ రోజును చూసిన శత్రువులు రేపు ఉదయం లేరండి. ఇశ్రాయేలీయులు వెనక్కి తిరిగి చూస్తే రాత్రి వరకు తరిమి 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 వాళ్ళని వెంబడించిన శత్రువులు కనుమరుగైపోయారు. ఇప్పుడు కలగనిన వాడు కలమర్చిపోయినట్లుగానే ఆ ఐగుప్తీయులు జలసమాధి అయిపోయారండి. అంత మాత్రమే కాదు, వాళ్ళు వస్తున్న మార్గంలో ఏ ఇక్కట్లు, ఏ ఇబ్బందులు వాళ్ళకి ఎదురైనప్పటికీ, ఏ అహంకారపు రాజులు వాళ్ళని ఎదిరించినప్పటికీ, ఆశ్చర్యకరమైన గొప్ప కార్యాలు ప్రభు వారి ఎడల చేసి వాళ్ళని ఆశ్చర్యకరముగా తీసుకుని వస్తున్నాడు. ఈనాడు ఏం జరిగింది? యోర్దాను వాళ్ళకి ఎదురైనప్పుడు గట్ల మీద పొంగి ప్రవహించుచున్న ఒక ప్రవాహం అది. పోనీ ఒక్కరు ఇద్దరు కాదండి, లక్షల కాల్పోలం. ఏం చేయాలనే అయోమయంలో వాళ్ళు ఉన్నప్పుడు ఆ యోర్దాను నీళ్లను ఏకరాశిగా నిలబెట్టి వాళ్ళని ఆయన యోర్దాను దాటించాడంట. ఈ సంగతులు విన్నప్పుడు వాళ్ళ గుండెలు చెదిరిపోయాయంటండి. ఎందుకంటే వాళ్ళ చరిత్రలో వినని ఈ సంగతులు ఇవి. వాళ్ళ చరిత్రలో ఎప్పుడు కూడా ఎవరి నోట వినని గొప్ప కార్యాలు ఇవి. తనను ఆశ్రయించిన వారిని, తనను నమ్ముకొనిన వారిని దేవుడు ఎలాగ నడిపిస్తాడా? సముద్రాలు ఎండగట్టి, నదులను ఎండగట్టి, కోటగోడల కుప్ప కూల్చి, వాళ్ళ ఎదుట నిలిచిన రాజులను ఆయన హతం చేసి, ఈ స్వల్ప జనమైన ఈ యొక్క మరి తక్కువ స్థితిలో ఉన్నటువంటి ఈ ప్రజలను ఆయన అరచేతిలో చెక్కుకొని ఆయన గ్రద్ద రెక్కల మీద మోసినట్లు ఇలా నడిపిస్తాడా అని వాళ్ళు ఆశ్చర్యచకితులై వాళ్ళ గుండెలు చెదిరిపోయాయి అంటండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో 31వ అధ్యాయం 5వ వాక్యం చూడండి, చక్కటి మాట ఉంటుంది. 31వ అధ్యాయం 5వ వాక్యం.
పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు, చూసారండి, పక్షులు ఎగురుచు తన పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. చూసారండి, దాని కాపాడుచు విడిపించుచు నుండును. పిల్లరా, పక్షులు కథ పైన ఎగురుచు తన పిల్లల్ని కాపాడుకుంటాయి. ఏ శత్రువు తన పిల్లలకి దగ్గరికి రాకుండా అవి రెక్కలు చాపి సురక్షితంగా తన పిల్లల్ని ఎలా కాపాడుకుంటాయో అలాగున ఆయన కాపాడుతూ విడిపిస్తూ వచ్చాడంటండి. ఇదిగో ఈ సంగతులు విన్నప్పుడు వాళ్ళ గుండెలు చెదిరిపోయాయట. అవును, ఈ రోజుకి మనం ఈ వాక్యాలతో సరిపోల్చుకుంటే మన శక్తి చేత, బలము చేత, మనకున్న సామర్థ్యత చేత మనం కాపాడబడుతున్నామా? బట్టగట్టి బైబిల్ పట్టుకొని ఈ రోజున మనం నిలిచి సజీవులమై ఉన్నామా అంటే అసలు ఆధారమే లేదండి. ఎందుకంటే మనకంటే బలవంతులు దాటిపోయారు, మనకంటే శక్తివంతులు విడిపోయారు, మనకంటే పరాక్రమము కలిగిన వాళ్ళు ఎందరో మన కన్నుల ఎదుటే కాలగమనంలో కలిసిపోయారు. వాళ్ళతో సరిపోల్చుకుంటే మనకు ఎంతో ఆధిక్యత ఉన్నది అని కాదు, కానీ మనలో ఏ శక్తి లేకపోయినప్పటికీ ఆ ఆశ్చర్యకరమైన ప్రభువు ఆయన చాచిన రెక్కల నీడలో మనల్ని దాచి భద్రపరిచి కాపాడుచున్నాడే. ఈ కాపుదల, ఈ రక్షణ ఇది వినేవారికి గొప్ప సంగతి అండి. నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారంట. అంటే అర్థం ఏంటంటే ఆ రీతిగా ఆయన మనల్ని కాపాడుతాడు, ఆ రీతిగా ఆయన మనల్ని భద్రపరుస్తాడు, ఆ రీతిగా ఆయన మనల్ని సంరక్షిస్తాడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుందండి. అక్కడ సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచిన ఒక స్త్రీ కనిపిస్తుంది. ఈ స్త్రీ సంఘానికి సూచన. అయితే ఈ సందర్భానుసారంగా నేను మీతో చెప్పాలనుకున్నది ఏంటంటే, సూర్యుని ధరించి అంటే నీతిని ధరించి, చంద్రుని మీద నిలిచి అంటే కృప మీద నిలిచి, చంద్రుడు కృపకు, సూర్యుడు నీతికి సూచన. ఈ స్త్రీ అంటే ఈ సంఘం కృప మీద నిలిచి ఉంది, కృప చేత బ్రతుకుతుంది. ధనము చేత, బలము చేత కాదు, కృప చేత బ్రతుకుతుంది. నీతిని ధరించుకుని ఉంది, లోకానుసారంగా బ్రతకట్లేదు, ఆచార సంబంధమైన జీవితాన్ని జీవించట్లేదు, లోకస్తులతో కలిసిపోయి లోకమే శ్రేయస్సు అన్నట్లుగా బ్రతకట్లేదు. నీతిని ధరించుకొని కృపచేత బ్రతుకుతుంది ఈ సంఘం. అయితే ఇలాంటి పవిత్రమైన సంఘాన్ని మింగివేయాలని, ఈ సంఘము కననయున్న ఆ జయ జీవితాన్ని హరించాలని, అర్థమవుతుందండి, ఈ సంఘం మరి ప్రసవించనయుండగా ఆ పుట్టే ఆ బిడ్డను, ఆ మగ శిశువును అంటే జయ జీవితాన్ని మట్టు చేయాలని, హరించాలని అక్కడ ఒక ఘట సర్పం దాచబడి ఉందంట. ఘట సర్పం కాచుకొని ఉందంటండి. దాని పేరే ఘట సర్పం, మామూలు సర్పం కాదు. దానికి 12 తలలు, 12 కిరీటాలు. అబ్బో, దాని హంగు, దాని వ్యవహారం ఏమనుకుంటున్నారు మీరు? చదువుతారు ఒకసారి చూడండి. 12వ అధ్యాయం 3వ వాక్యం దగ్గర నుంచి. అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము. చూసారండి, మామూలు ఘట సర్పం కాదు, ఎర్రని మహాఘట సర్పం. అంటే ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళిందో మరి. మనకు సర్పాలు తెలుసు, కానీ ఎర్రని ఘట సర్పం అంట. ఎంత అందంగా ఉందో పాపం. చూసేదానికి మన పెద్దలు చెప్తున్నారు కదని, పైన పటారం లోను లొటారం అని. అట్లాగా ఎర్రని ఘట సర్పం అంట. దానికి 7 తలలును 10 కొమ్ములను ఉండేను. 7 తలలు అంటండి, సంపూర్ణం. 7 తలలు 10 కొమ్ములను 10 కొమ్ములు ఉన్నాయంటండి. దాని తలల మీద 7 కిరీటములుండెను. 7 కిరీటాలు ఉన్నాయంట. దాని తోక ఆకాశ నక్షత్రములలో, నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. నక్షత్రాలలో 3వ భాగాన్ని ఈడ్చి భూమి మీద పడవేసెను. పడవేసిందంట. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే, జాగ్రత్తగా వినాలి, కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయవలెనని, దాని టార్గెట్
చూసారండి, తన గోల్ ఏంటంటే ఈ కనన్నయ్య ఉన్న స్త్రీ కనగానే ఆ మగ శిశువుని మింగేయాలి. ఆ జయ జీవితం, మగ శిశువు జయ జీవితానికి సూచన కదండి. ఈ మగ శిశువుని లేకుండా చేయాలి అంటే వీని బ్రతుకులలో జయము లేకుండా చేయాలి. నా ప్రియమైన సహోదరులారా చూడండి, మనమేమో ప్రతి దానిలో జయించాలి 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 అని ప్రసవ వేదన పడుతున్నాం. నిండు చూలాలు కదా ఉన్నట్లుగా ప్రసవ వేదన పడుతున్నాం. చదువుల్లో జయించాలి, వ్యాపారంలో జయించాలి, చేతి పనుల్లో జయించాలి, ఉద్యోగంలో జయించాలి, కుటుంబంలో జయించాలి, ఆధ్యాత్మికంగా జయ జీవితం కావాలి అని మనం అహర్నిశలు మూలుగుతున్నాం, ప్రసవ వేదన పడుతున్నాం, జయం 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 అని. కానీ ఈ ఘట సర్పమేమో ఈ 7 తలలు 7 కిరీటాలు ధరించి 10 కొమ్ములు కలిగిన ఈ ఘట సర్పమేమో ఆ జయ జీవితం మనలో లేకుండా చేయాలని కాచుకొని ఉందంటండి. చూసారండి ఎంత మరి ఘాతకమో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించండి. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, పాపం ఈ 7 తలలతో 7 కిరీటాలతో 10 కొమ్ములతో ఈ ఎర్రని ఘట సర్పం గుడ్ల పుక్కించుకొని చూస్తుందండి. ఇప్పుడు 7 తలలంటే తలకు 2 వేసుకోండి కళ్ళు, ఒక తలకు 2 కళ్ళు, మరి 7 తలలంటే ఎన్ని కళ్ళు? ఎన్ని? 14 కళ్ళు. మనకు 2 కళ్ళకే లోకం బిత్రపోతుంది. మరి ఈ 2 కళ్ళకే లోకం బిత్రపోతే దానికి 14 కళ్ళు అంటండి. ఇంకెక్కడ తప్పించుకుంటారో చెప్పండి, ఎక్కడ తప్పించుకుంటారండి? ఒక దాంట్లో తప్పించుకున్న మరొక దాంట్లో ఆడు చేతిలో పడిపోతున్నారు కదా. పోనీ మోసాలు చేయకపోయినా, అబద్ధాలు చెప్పకపోయినా, టీవీ ఛానల్ తిప్పే విషయంలో టీవీ ఛానల్స్ తిప్పే దాంట్లోనన్నా వాటితో పడిపోతున్నారు కదా. మరి అది 14 కళ్ళు పెట్టుకొని ఆడు కాచుకొని ఉంటే ఆశ్చర్యమైన సంగతి చెప్పనా ప్రియా దేవుని బిడ్డలారా, వాడికే 14 కళ్ళు అయితే ఈ లోకాన్ని సృష్టించి మన నాసిక రంధ్రాలలో జీవాత్మను ఊది మానవునికి నిర్మాణాన్ని కలిగించిన ఆ నిర్మాణకుడైన దేవుని ఆయన కనుదృష్టి ఎట్లా ఉంటుందండి? ఈ సైతాన్ గాడికే 14 కళ్ళు అయితే, వాడికే 7 తలలైతే, వాడికే 7 కిరీటాలైతే, మరి సింహాసనాసనుడైన ఆ సర్వశక్తి కలిగిన ఆ దేవుని యొక్క పరాక్రమం అదెంత శక్తి కలిగి ఉంటుందండి. వీడు అనుకుంటున్నాడు ఇక తప్పించుకోబోలేదు ఈ సంఘం, ఇక తప్పించుకోబోలేదు వీడు అట్లా అని చెప్పి కాసుకొని ఉంది. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, కననయ్యున్న స్త్రీ కనగానే మరు కన్ను రెప్పపాటులో ఏం జరిగిందో తెలుసండి? దేవుడు ఆ మగ శిశువుని ఆయన సింహాసనం మీద కొనుపోబడిపోయాడంటండి. వీడు రాత్రి బావులు ఓటీలు నైటీలు చేస్తున్నాడు ఈ సర్పం, ఈ సైతాన్ గాడు. ఆ కననయ్యున్న ఆ స్త్రీ కనగానే మింగేయాలని అంత 14 కళ్ళతో 7 తలలతో కాసుకొని ఉన్న వాడు కళ్ళల్లో కారం కొట్టాడు దేవుడు, కొట్టాడు. ఆడు కన్ను మూసి కన్ను తెరిచేసరికి ఆ స్త్రీ కనడం జరిగిపోయింది, ఆ మగ శిశువు దేవుని యొద్దకి కొనుపోబడడం కూడా జరిగిపోయిందండి. అంటే నేను చెప్పేది ఏంటంటే, సాతానుగాడు ఎన్ని కుయుక్తులు వేసినా, సాతానుగాడు ఎన్ని ఆటంకాలు పెట్టినా, సాతానుగాడు ఎంతగా వాడు పన్నాగాలు పన్నినా, మన దేవుడు మనకిచ్చే రక్షణ కాపుదల అలాంటిదో తెలుసండి. వాడి నోట పడకుండా మనల్ని ఆయన యొద్దకు కొనిపోయే శక్తి కలిగిన కాపుదల మన ప్రభువు మనకిచ్చే కాపుదల. ఇదిగో వాళ్ళు ఈ సంగతులు తెలుసుకొని వాళ్ళు గుండెలు చెదిరిపోతున్నాయట. అవునండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని కాపాడే ఆ కాపుదల, దేవుడు మనల్ని రక్షించే ఆ రక్షణ, ఆయన భద్రపరిచే ఆ భద్రత ఎలాంటిదంటే అది గొప్ప, మిక్కిలి గొప్ప సంగతి అండి. అది మామూలు చెప్పుకోవడం కాదు, మామూలుగా చెప్పుకోవడం కాదు. నా కాపురం నాకు లేదు, పచ్చిక కలసోడు ఆయన పడుకోబెడుతున్నాడు, ఊపిరాడని తిండి తినబెడుతున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద బాటిల్ దాగిస్తున్నాడు అని చెప్పుకోవడం కాదు. ఏదో నోటితో పెదాలతో ఇక్కడి నుంచి మాట్లాడడం కాదు. యెహోవా నా కాపరి అనే మాటలో ఆ కాపరి ఎంత రక్షణ ఇస్తున్నాడు ఆలోచించండి.
ఆ కాపరి ఎంత భద్రపరుస్తున్నాడో, ఎన్ని సముద్రాలు దాటిస్తున్నాడో, ఎన్ని నదులు దాటిస్తున్నాడో, ఎంతగా మరణమనే ఆ యొక్క కబంధ హస్తాలలోనికి వెళ్లకుండా ఆయన మనల్ని కాపాడుతున్నాడో ఒకసారి ఆలోచించాలి. ఇది ఆశ్చర్యాన్ని కలిగించే సంగతి. మనుషులు నిన్ను గురించి మిక్కిలి గొప్ప సంగతి చెప్పుకుంటారు. నువ్వు రక్షించబడుతున్న, కాపాడబడుతున్న సంగతి. రెండవ మాట చెప్తాను. అదేంటంటే సమూయేలు రాసిన మొదటి గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్యం. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని, యెహోవాకి సమూయేలు ప్రవక్తగా స్థిరపడినని, దాను మొదలుకొని బెర్షెబా వరకు, దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనిరి. ఇశ్రాయేలీయులందరూ తెలుసుకున్నారంట, చెప్పుకుంటున్నారంట. మరియు షీలోహులో యెహోవా, మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. మరలా. మీకు ఒక మాట చెప్తాను. ఏంటి? దాను మొదలుకొని బెర్షెబా వరకు, బెర్షెబా వరకు, దాను మొదలుకొని బెర్షెబా వరకు సమూయేలుని గురించి ఏంటంటే చెప్పుకునేది? అబ్బో సక్కనోడు, సొక్కల్లో నుంచి వచ్చాడు, చాలా స్లిమ్ము, చాలా డ్రమ్ము, అర్థమవుతుందా? మంచి సింగరు, లేకపోతే మరొకటి ఆ కులం అంట, ఈ కులం అంట. ఇది సమూయేలుని గురించి చెప్పుకుందాళ్ళు. బెర్షెబా వరకు చెప్పుకుంటున్నారంట. ఏం చెప్పుకుంటున్నారండి? ఏంటి సమూయేలుని గురించి వాళ్ళు చెప్పుకుంటున్న గొప్ప సంగతులు ఏంటి? ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే 3వ అధ్యాయం 1వ వాక్యంలో ఏం రాయబడి ఉంది? బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో, ఇక్కడ నోట్ చేయండి మాటని, ఆ దినములో, ఏ దినములలో? ఈ సమూయేలు బాలుడు, ఈయన ఏలీ దగ్గర పరిచర్య చేస్తున్నాడు. అంటే అంతవరకే పరిచర్య చేస్తున్నాడు. ఈ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. చూసారండి, యెహోవా వాక్కు ప్రత్యక్షమవడం అరుదైపోయింది. ఆయన తరచూ మాట్లాడట్లేదు, ఆయన తరచూ ప్రత్యక్షం అవ్వట్లేదు, ఆయన తరచూ ఆలోచన అవ్వట్లేదు. అసలు యెహోవా ప్రత్యక్షతే కరువైపోయింది. దేవుని ప్రత్యక్షత కరువైపోతే మనుషుల ప్రత్యక్షత పెరిగిపోద్ది. అంతే కదా? దేవుని ఆలోచన ఆగిపోతే మనుషుల ఆలోచన క్రియ జరిగిస్తుంది. ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడు యెహోవా వాక్కు ఆగిపోయింది. ఇప్పుడు బెర్షెబా, దాను మొదలుకొని బెర్షెబా వరకు సమూయేలుని గురించి ఏ సంగతులు చెప్పుకుంటున్నారంటే, ఇదిగో ఆగిపోయిన ఆ ప్రత్యక్షత ఇప్పుడు మరలా సమూయేలు ప్రవక్తగా స్థిరపడ్డాడు కదా, ఇప్పుడు మరలా ఆయన ప్రత్యక్షత మరలా ప్రారంభమైంది. సమూయేలు ప్రవక్తగా స్థిరపడ్డాడు. అందరూ చెప్పుకుంటున్నారు సమూయేలు ప్రవక్తగా స్థిరపడ్డాడట, సమూయేలు ప్రవక్తగా అభిషేకించబడ్డాడట. ఇప్పుడు సమూయేలు ప్రవక్తట. ఇప్పుడు ఏంటంటే సమూయేలు ప్రవక్త ఏంటి అంటే, అనిపించోడ ఏంటి కాదురా, మరలా ఆగిపోయిన దైవ ప్రత్యక్షత మరలా ప్రారంభమైంది. ఇది గొప్ప సంగతి. సమూయేలును గురించి చెప్పుకుంటున్న గొప్ప సంగతులు అవి. దైవ ప్రత్యక్షత. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా అనే మాట మనం చదివితే ఆగిపోయినవన్నీ మరలా, ఆగిపోయిన దైవ వాక్కు, ఆగిపోయిన దైవ ప్రత్యక్షత, ఆయన మహిమ, ఆయన ప్రభావం. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల చేత ఓడిపోయినప్పుడు ఏలీ యొక్క కోడలు, ఆమె నిండు చోళాలు, ఆమె ఒకే ఒక కేక వేసింది, ఈకాబోదు. అంటే ఇశ్రాయేలీలలో నుండి ప్రభావం వెడలిపోయింది. ఇశ్రాయేలీలలో ఇక ప్రభావం లేదు. ఇశ్రాయేలీలు వట్టి వ్యక్తులైపోయారు. వాళ్ళు భూమి బ్రద్దలయ్యేంత కేకలు వేసినా వాళ్ళ దగ్గర శక్తి లేదు, ప్రభావం లేకుండా పోయింది.
అయితే ఇప్పుడు సమూయేలు ప్రవక్తగా స్థిరపడిన తర్వాత మరలా ఇశ్రాయేలీలకు ఆ దైవ ప్రభావం మరలా సమీపించింది. మరలా దైవ ప్రభావం, దైవ ప్రత్యక్షత, దైవ ప్రసన్నత మరలా మనకు చేరువవుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గురించి వినబడవలసిన గొప్ప సంగతులు ఏంటంటే ఆ దైవ ప్రత్యక్షతను గూర్చిన అనుభవాలు మనల్ని బట్టి ప్రత్యక్షం కావాలి. మనం మాట్లాడే మాట, మనం చేసే క్రియలు, మన యొక్క అనుభవాలు ఇవన్నీ ఆగిపోయిన ఆ ప్రత్యక్షతను మరలా పునఃప్రారంభించబడేటట్లు ఉండాలండి. నా ప్రియమైన సహోదరులారా, ఆలోచించండి. కొందరికి నేను అనకూడదు, రక్షింపబడిన మొదట్లో ఉన్న ఆ ప్రార్థన ఈరోజు లేదు. రక్షింపబడిన మొదట్లో ఉన్న వైరాగ్యం ఇప్పుడు లేదు. బాప్తిసం పొందిన మొదట్లో ఉన్న ఆసక్తి ఇప్పుడు లేదు, పోయాయి. దానికి ఎన్నో కారణాలు చెప్పచ్చు. అయితే ఈరోజు నిన్ను గూర్చి మిక్కలు గొప్ప సంగతులు ప్రజలు చెప్పుకోవాలంటే ఆ పడిపోయిన స్థితిలో నుండి మరలా లేవాలి. ఆగిపోయిన దైవ ప్రత్యక్షత మరలా ప్రారంభించబడాలి. నీలో కుంటుపడిపోయిన ఆ ఆసక్తి మరలా పునఃప్రారంభించబడాలి. ఈ వెనకబడిన నీ ఆధ్యాత్మికమైన జీవితం మరలా పురుకొల్పబడాలి. నీవు దైవ శక్తిని పొందుకోవాలి. ఆనాడు నిన్ను గూర్చి అందరూ చెప్పుకుంటారు. అప్పుడు అలా ఉండేవాడు, ఇప్పుడు ఇతని మూలంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది, ఇతని మూలముగా ఆ కుటుంబం రక్షింపబడింది, ఇతని మూలముగా తల్లిదండ్రులు ఆశీర్వదించబడ్డారు, ఇదిగో వీళ్ళ మూలముగా పిల్లలు దీవించబడ్డారు. సమూయేలును గురించి ఎలాగైతే వాళ్ళు ఆ దైవ ప్రత్యక్షతకు సంబంధించిన విషయాలు మాట్లాడుకున్నారో అలాగే మనల్ని గురించి, అంతేగాని వేరే వేరే లోక సంబంధమైన కార్యక్రమాలను బట్టి కాదు మనల్ని గురించి చెప్పుకోవాల్సిందే. అబ్బా చాలా టాలెంటెడ్ పర్సన్ అండి, ఇరిని మరిని చేస్తాడు, మరిని ఇరిని చేస్తాడు, 600 చేస్తాడు, 100 చేస్తాడు, మాట చాకచక్యంగా మాట్లాడగలిగిన వాక్చాతుర్యం గలవాడు. ఇవి కాదు మనల్ని గురించి చెప్పుకోవాల్సిందే. అతడు స్థిరపడినందువలన యెహోవా వాక్కు మరలా ప్రత్యక్షమయ్యింది. ఇదిగో ఇతని మూలముగా కుటుంబాలు దీవించబడుతున్నాయి, ఇతని మూలముగా అనేక మంది యవనస్తులు రక్షించబడుతున్నారు, ఇదిగో ఇతని మూలముగా ఆ యొక్క సనాతనమైన ఆచారాలలో నుంచి ప్రజలు విడిపించబడుతున్నారు అని దైవ ప్రత్యక్షతను బట్టి మనల్ని గురించి చెప్పుకోవాలండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉండాలి అని అంటే ఆ క్రైస్తవ కుటుంబం ఉన్న చోట వెలుగు ప్రకాశిస్తూ ఉండాలి, వెలుగు ప్రకాశిస్తూ ఉండాలండి. క్రైస్తవ కుటుంబాలు ఉన్న చోట గొప్ప ఆదరణ ఆ ప్రాంతపు ప్రజలకి కలగాలండి. అలాగున మనల్ని మన కుటుంబాలను గురించి గొప్ప సంగతులు చెప్పుకోగలగాలి. ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పి ముగిస్తాను. అదేంటంటే యెహోషువను గురించి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 27వ వాక్యం అండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 27వ వాక్యం. యెహోవా యెహోవా తోడై ఉండెను గనుక, వినాలండి, తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. దేశమంతా వ్యాపించిపోయిందట యెహోషువ కీర్తి. స్తోత్రం కలుగును గాక. దేనిని బట్టి? యెహోషువని దేనిని బట్టి చెప్పుకుంటున్నారండి? నేను చెప్పాను కదండి, ఈ లోక సంబంధమైన కార్యక్రమాలను బట్టి కాదు. టాలెంటెడ్ పర్సన్, లేకపోతే జ్ఞానం కలిగిన వాడు, వీరుడు, శూరుడు, అట్లా వాటిని గురించి కాదు. అతని కీర్తి దేశమంతా వ్యాపించిపోయిందట. దేనిని బట్టి అనంటే అక్కడ మనం చక్కగా చదువుతున్నాము, యెహోషువకు యెహోవా తోడై ఉండెను గనుక. ఇప్పుడు మోషేని దేవుడు పిలిచాడు, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఇప్పుడు మోషే చనిపోయాడు, మోషే కాలం అయిపోయింది.
ఇప్పుడు ఏంటి పరిస్థితి అనుకుంటున్నప్పుడు యెహోషువ ఆ స్థానం ముందు నిలిచాడు. నిలిచిన యెహోషువకి మోషేకు తోడై ఉన్న దేవుడు యెహోషువకు తోడై ఉన్నాడండి. ఇప్పుడు ఆ ప్రజలకు అందరికి ఆశ్చర్యం అది. ఇప్పుడు మోషేకు సరే దేవుడు తోడుగా ఉన్నాడు, అద్భుతాలు చేయించాడు, సముద్రాలని ఎండగట్టించాడు, మన్నాను కురిపించాడు, బండను కొట్టి నీళ్లునిచ్చాడు, ఆయనకైతే తోడుగా ఉన్నాడు. ఈ అబ్బాయికి అంటే చిన్నవాడు కదా యెహోషువ అప్పుడు వాళ్ళు అనుకునేది, ఇతనికి ఎలా తోడై ఉంటాడు? ఆయనకి అంత పెద్ద ఆయనకి తోడుగా ఉన్న దేవుడు ఇతనికి పరిచారకుడు కదా, ఇతను ఓ సర్వెంట్ కదా, ఇతనికి ఎలా తోడై ఉంటాడు? వాళ్ళ కన్నుల ఎదుట వాళ్ళు అనుకుంటున్నప్పుడే వాళ్ళ కన్నుల ఎదుటే దేవుడు యెహోషువని గొప్ప చెయ్య మొదలు పెట్టాడండి. వాళ్ళకి ఆశ్చర్యమైపోయింది. ఓరి బాబోయ్, దేవుడు మోషేకే తోడై ఉంటాడని అనుకున్నాం మనం, దేవుడు ఆ పెద్ద ఆయనకే తోడై ఉంటాడని అనుకున్నాం మనం, కానీ ఆ పెద్ద ఆయనకి తోడై ఉన్నట్లుగానే ఇతనికి కూడా తోడై ఉన్నాడే. ఇది వాళ్ళకి ఆశ్చర్యం, వాళ్ళు మాట్లాడుకునే మాటలు, గొప్ప సంగతులు. అర్థమవుతుందండి? యెహోషువను గురించి వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు, దేశమంతా వ్యాపించిపోయింది. ఏంటా గొప్ప సంగతులు అంటే, ఇదిగో ఈ పరిచారకుడైన యెహోషువకి దేవుడు తోడై ఉన్నాడు. నేను ఒక మాట చెప్పనా, దేవుడు మనకు తోడై ఉంటే దేశమంతా మనల్ని గురించి చెప్పుకుంటారండి. ఆయన కటాక్షం మనకు తోడై ఉంటే, ఆయన హస్తం మనకు తోడై ఉంటే, ఆయన కృప మనకు తోడై ఉంటే, ఆయన మనలను ఆయన గుండెల్లో చేర్చుకొని ఆయన మనల్ని గొప్ప చేయ మొదలు పెడితే, ప్రియా దేవుని బిడలారా, వయసు కాదు, స్థితి కాదు, సామర్థ్యత కాదు, ఆయన మనకు తోడై ఉండుటను బట్టి మనల్ని గురించి గొప్ప సంగతులు చెప్పుకుంటారంటండి మనుషులు. ఏంటంటే ఊరికి యెహోషువ 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 ఒకటే యెహోషువ యెహోషువ అంటుంటారు. ఏంటి మీరు అంటే అర్పించోడ ఉండరా బాబు, ఆయనకి దేవుడు తోడై ఉండి చేసే కార్యక్రమాలు మా కళ్ళతో చూస్తున్నాం. మేము ఊహించిన ఊహలన్నీ బద్దలైపోయాయి, మేము ఆలోచించిన ఆలోచనలన్నీ తలకిందులైపోయాయి. మోషే ఒక్కడే కింగ్, మోషే ఒక్కడే అర్హుడు, మోషే ఒక్కడే సమర్థుడు అని మేము అనుకుంటున్నాం. కానీ ఈ రోజున ఆ మోషేకు తోడై ఉన్న దేవుడు యెహోషువని విడిచిపెట్టాడా? మరి విడిచిపెడితే ఇలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయా? నిజమే, యెహోషువ పరిచారకుడు అయినప్పటికీ కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయించాడు. యెహోషువ, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకు, భయపడకు, ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువజాలడు, నీవు బ్రతుకు దినములన్నిట. ఎంత సవాలుతో కూడిన మాట అండి ఆ మాట. నేను చిన్నవాడిని, నాకంత జ్ఞానం లేదు, నాకంత తెలివితేటలు లేవు, నా వల్ల ఎలా అవుతుంది ఇది? ఈ లక్షల కాల్పాలను నడిపించాలంటే మా పెద్ద ఆయనే తలగోక్కున్నాడు, జుట్టు పీక్కున్నాడు, ఒక్కొక్క రోజున కళ్ళెళ్ళు పెట్టి ఏడ్చేవాడు. ఏది అంత సామర్థ్యత కలిగిన వాడే, మరి ఆయనే అంత వ్యధ చెందితే నా పరిస్థితి ఏంటి అని యెహోషువ కుమిలిపోతుంటే దేవుడు అన్నాడు, ఏ ఒక్కడు నీ బ్రతుకు దినములన్నిట నీ ఎదుట నిలబడలేడు, ఈ ప్రజల ఎదుట నేను నిన్ను గొప్ప చేస్తాను అన్నాడు. యెహోషువకి దేవుడు తోడుగా నిలిచాడండి. ఆయన తోడుగా నిలిస్తే ఇంకెవడండి మనల్ని బెదిరించేది? ఆయన తోడుగా నిలిస్తే ఇంకెవడండి మనల్ని ఎక్కిరించేది? ఆయన తోడుగా నిలిస్తే మనల్ని చూసి కన్నెర చేసి కనుసైగలు ఎగరేసి మనల్ని ఏదో చేయాలని కుయుక్తులు పన్నే వాళ్ళు ఎవరున్నారండి? ఎవడన్నా కనుక మూతి తిప్పితే ఆ మూతి అట్లా పట్టకపోద్ది. ఇంకా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎక్కడ ఉందో తీసుకెళ్లాల్సిందే. కొంతమంది మూతి తిప్పుతుంటారండి, అని ముక్కుతుంటారండి. అవును, ఆయన మన పక్షాన ఉంటే ఈ తిప్పే మూతులన్నీ ఆ పక్కకి ఎట్ట తిప్పారో అక్కడ ఆగిపోతాయి అంతే. ఎవరన్నా కన్నెర్ర చేస్తే పర్యవసానం అనుభవించవలసి వస్తుంది. ఎందుకంటే ఆ సర్వశక్తి కలిగిన దేవుడు మనకు తోడే ఉన్నాడు. దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది, మిమ్మల్ని ఎవరైనా ముడితే నా కనుగుడ్డుని ముట్టినట్టే అని అన్నాడు ఆయన.
ఆయన కనుగుడ్డును ముడుతూ ఉంటే ఊరకనే ఉంటాడా? ఆయన కనుగుడ్డును ముడుతుంటే, ఆయన కనుగుడ్డులో ఏలుబెట్టి, కంట్లో ఏలుబెట్టి ఆయన కంటిని ముడుతుంటే ఆయన ఏమైనా కదలకుండా మెదలకుండా కూర్చుని ఉండేవాడా? రోషం గల, పరాక్రమము గల దేవుడు మనం ఆరాధించే దేవుడు. ఆయన మనకు తోడై ఉంటే అప్పుడు మనల్ని గురించి మిక్కిలి గొప్ప సంగతులు ఆయన మనకు తోడై ఉండుటను బట్టి చెప్పుకుంటారంటండి. ఇదిగో వాళ్ళు ఏదో చిన్నాళ్ళు అనుకున్నాం కానీ, వాళ్ళు పనికిమాలిన వాళ్ళు అనుకున్నాం కానీ, వాళ్ళ చేతిలో డబ్బు లేని పేదోళ్ళు అనుకున్నాం కానీ, సర్వశక్తి కలిగిన దేవుడు వాళ్ళకు తోడై ఉన్నాడు. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరులారా, మీ కుటుంబాన్ని బట్టి, మీరు నివసించే ప్రాంతంలో, మీరు నివసించే రాష్ట్రంలో, దేశంలో చెప్పుకోవాలి, మనల్ని బట్టి చెప్పుకోవాలి. ఈరోజున ప్రపంచంలో ఇటుపోయిన క్రైస్తవులను గురించి ఎందుకు నినాదాలు వినబడుతుంటాయి? ప్రపంచంలో ఎటుపోయిన క్రైస్తవుని యొక్క ఘనతని ఎందుకు కొనియాడుతుంటారు? క్రైస్తవునికి సర్వశక్తి కలిగిన దేవుడు తోడై ఉండుటను బట్టి, అంతేగాని మనలో ఏదో ఆధిక్యతను బట్టి కాదు, మనలో ఏదో ఆధిక్యతలు ఉన్నాయని కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆ తోడు కొరకు ప్రార్థన. ప్రభువా, నీవు నిత్యము నాకు తోడై ఉండాలి, నిత్యము నాకు నీవు కాపుదలు ఇవ్వాలి, నువ్వు నాతో నడవాలయ్యా, నీవు నాతో రావాలయ్యా, నీవు నాతో నిలవాలయ్యా, నీవు లేని క్షణం నాకు శూన్యమే కనుక నేను విడిచిపెట్టినయ్యానని ఆయన తోడు మనం కలిగి ఉన్నప్పుడు మనల్ని మిక్కిలి గొప్ప సంగతిని అందరూ చెప్పుకో. 3 విషయాలు నేను మీతో చెప్పాను. దైవ కాపుదల, దైవ ప్రత్యక్షత, 3 దేవుని తోడు. ఇవి మనల్ని గురించి గొప్ప సంగతులు ప్రజలు చెప్పుకునేవి. ప్రభువా, ఆ స్థితిలో నన్ను నిలబెట్టు, ఆ స్థితికి నన్ను తీసుకొనిరా, నేను నీకు అప్పగించుకుంటున్నానని మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకుందాం. అందరూ తలలు వచ్చండి, కళ్ళు మూయండి. థ్యాంక్ యూ లార్డ్. కళ్ళు మూసి ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. నాయనా, మమ్మల్ని గూర్చి జనులు గొప్ప సంగతులు చెప్పుకోవాలి. ఆ గొప్ప సంగతులు మీరు మాకిచ్చిన కాపుదలే కదా ప్రభువా, మీరు మాకిచ్చే ప్రత్యక్షతయే కదా ప్రభువా, మీరు మాకు తోడుగా ఉండటం బట్టియే కదా నాయన. ఇవి గాక మాలో ఏమున్నాయి గొప్పవి? అందరూ ప్రార్థన చేసుకోండి. ఆయన కాపాడనిదే ఏ పట్టణము కాపాడబడదు, ఆయన కాపాడనిదే ఏ వ్యక్తి కాపాడబడలేడు, ఆయన కాపుదల లేనిదే ఏ వ్యక్తి జీవించలేడు. ఈ కఠోరమైన దినములలో ప్రభువా, నీ కాపుదల నాకు కావాలి, ప్రభువా, నీ కంచె నాకు కావాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్. దైవ ప్రత్యక్షత నాకు కావాలయ్యా. ఆ ఆగిపోయిన ఆ దైవ ప్రత్యక్షత మరలా ప్రారంభించబడాలి. నీ దర్శనం నేను చూడాలి, నీ సారూప్యం నేను చూడాలి, నీ స్వరము నేను వినాలి, నిన్ను చూసే భాగ్యం నాకు కావాలి. నేను చల్లారిన స్థితిలో ఉన్నాను, పడిపోయిన స్థితిలో ఉన్నాను, నీ రూపాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నాను. ప్రభువా, ప్రభువా, నీ ప్రత్యక్షతను నాకు కనపరచు నాయన, నీ దర్శన భాగ్యాన్ని నాకు ప్రసాదించు ప్రభువా. అందరూ ప్రార్థన చేసుకోండి. ఈ రాత్రి నా దేవుడు నీకు చక్కటి దర్శనమును అనుగ్రహించును గాక. ఈ రాత్రి తన చల్లని మృదుమధురమైన స్వరాన్ని నా ప్రభు మీకు వినిపించును గాక. నీ హృదయ అభిలాషను నా దేవుడు తీర్చును గాక. ఆనాడు యెహోషువకు తోడై ఉన్నాడు, ఆనాడు యోసేపుకు తోడై ఉన్నాడు, ఆనాడు మన పితరులకు తోడుగా నీడగా ఇమ్మానుయేలుగా వాళ్ళని ఆవరించి ఆదరించాడు ఆయన. ఆ దేవుడే ఈనాటికి నీ సజీవుడు. ఓ గాడ్, ప్రభువా నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రం. రక్షకానికి స్తోత్రమయ్యా, స్తోత్రము, స్తోత్రం ప్రభు, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. ప్రియ సహోదరులారా, ఈ రాత్రి మీరు హృదయం తెరచి ప్రార్థన చేసుకున్నట్టును బట్టి నా దేవుడు నీలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభువానికి స్తోత్రం. తీర్మానంతో ప్రార్థన చేసుకోండి.
మీ కొరకు నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాను. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. ఈ రాత్రి మీ సముఖంలో మేము చేరి నాయన మేము స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ వాక్యపు ప్రక్షాళనలో మా జీవితాన్ని సరిచేసుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, మమ్మల్ని గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు అని లేఖనాల్లో వ్రాయబడి ఉంది. ఆ గొప్ప సంగతులు ఏంటో మేము ధ్యానిస్తూ వచ్చాము. ఆ రీతిగా మమ్మల్ని మలచి మార్చి మీ నామానికి మహిమకరముగా మమ్మల్ని నిలబెట్టమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనందలి అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం ఈ మాటలు వినిన ప్రతి బిడ్డకు సదాకాలం తోడయుండి నడిపించునగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునగాక. పురులారా, ప్రతి రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు ఇంచుమించు ఈ ప్రార్థనా సమయం అనే కార్యక్రమంలో మీరందరూ పాల్పొందండి. తెలియని వాడు కూడా తెలియపరచండి. అలాగే ప్రతిరోజు ఉదయం మీరు లెగగానే ఒక చిన్న సందేశాన్ని విని ఆ దినమంతయు ఆ సందేశం ద్వారా ధ్యానపూర్వకంగా మీరు బలపరచబడాలని అనుదిన కృప అని ప్రతిరోజు ఉదయాన్నే మీకు మరి ఈ అనుదిన కృప ఫేస్బుక్లో అనుదిన కృప అనే పేజీలోను, అలాగే యూట్యూబ్లో కూడా పాస్టర్ రమేష్ హొసన మినిస్ట్రీస్ లేక హొసన మినిస్ట్రీస్ విజయవాడ ఈ ఛానల్లో మీరు ఈ అనుదిన కృప అనే సందేశాలను చూడవచ్చు. మీరు నిద్రలేగగానే మరి ఈ చిన్న క్లుప్త సందేశాలను చూడండి. ఆ దినమంతా ఆ ధ్యానంతో మీరు దేవుని సన్నిధిలో నిలవాలని ఆశిస్తున్నాను. కనుక ఈ అనుదిన కృప అనే సందేశాలు కూడా మీరు సొంతం చేసుకోవాలని ప్రతిరోజు సాయంకాలం రాత్రి 8 గంటల నుండి జరిగే ప్రార్థనా సమయంలో మీరు పాలు పొందండి. దేవుని యొక్క సన్నిధి మీకు తోడై ఉండునుగాక. నా దేవుని కృప మీకు తోడై నిలుచునుగాక. ఆమేన్.